మరి మీ బిగ్ టీవీ నర్సే తాత ఇవాళ రావంతపూర్ గడ్డ మీద అడుగు పెట్టిడు. ఇక్కడ ఉద్దాకాయ పెట్టముంది అంటే నా స్వామి రంగా బస్టి పర్వతం పోతే పెట్టిన దీపాలు మరిగిపోయినాయి అన్నట్టుగా తయారైంది ఇక్కడ కథ. ఇక లోపలి కథ ఏందో పోదాం పరి. ఈ రోడ్డు మీద ఇక మరి ఇది పెద్ద ఏదో భోషారం తీసిర్రు. మరి ఇది ఏమిటి తీసిర్రు, ఎన్నాళ్ళ తీసి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఒక నాలా తీస్తారన్న దగ్గర నెల రోజులకి ఎక్కువ అవుతుంది. 2 స్కూల్స్ ఇక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ ఉండడం వల్ల, కార్పొరేట్ స్కూల్స్ ఉండడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది. ఒకవేళ చూసుకుని మెడిసిన్స్ కోసం పోదామని ఇటుకెళ్ళి మధ్యాహ్నం అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అటుకెళ్ళి అట్లా తిరిగి షట్ వెళ్ళాల్సి వస్తుంది ఇటు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే. చెప్తా ఈ నెల పోయారము ఎన్నాళ్ళ తీసిపెట్టి ఈడంగా ఆడంగా నీళ్లు మరి అల్లకే ఒలికిపోతుంది. ఏంది బాగోతాము మరి అధికారుల పనితనం ఎందుకని పక్కేసుకొని పండుకుంది, మీరు ఏమంటలేరా? అందరం అంటున్నాము ఇది టెండరు వీళ్ళకి వచ్చింది కాదు, ఎవరికో వచ్చిన టెండరు వీళ్ళు చేస్తుండ్రు. వీళ్ళు అన్ఎలిజిబుల్, వీళ్ళకి వర్క్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. 1 ఇయర్ నుంచి ఇట్లనే ఉన్నది. 100 మీటర్లు కాలేదు 1 ఇయర్ నుంచి. ఇది మరి అసలైన కాంట్రాక్టర్ ఏడబండుకుండు, ఏం లేని వాళ్ళకి ఇచ్చిండు, ఎరకలేని వాళ్ళకి ఇచ్చిండు. ఇదే మేము ఎవరికైతే అధికారులకు చెప్తే అధికారుల మీద కూడా వీళ్ళు మీదికి పోతుండ్రు. దీనికి క్యూరింగ్ కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తుండ్రు కదా, దీన్ని మంచినీళ్ళ పైపు పలిగిన ఏవో కింద చూడండి, వాటికి బెడ్ క్యూరింగే లేదు. చూడండి పక్కనున్న వాళ్ళు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? ఈడ ఇంత 100 మీటర్లు పని చేసిండు, వీళ్ళ దగ్గర ఒక డ్రమ్ము లేదు క్యూరింగ్ చేయడానికి. ఈవెన్ దో ఇప్పుడు ఈ సైట్లో ఒక వాచ్మ్యాన్ కూడా లేడు. ఈ అధికారులను అడిగితే ఏం చేయాలి సార్, మాకు ఎవరు లేరు, ఈయన ఒకటే ఉన్నాడు కాంట్రాక్టరు, ఇది కాకపోతే ఆయన చేయను అని చెప్పి ఆయన ధమ్కి ఇస్తుండు మాకు అని చెప్పి అధికారులు అంటారు. మేము ఎవరిని అడగాలి? ఇది రావంతపూరు గడ్డ, ఏడాది సంధి మారింది చూడు, బొందల గడ్డోలే అడ్డా. అంతేనా? మీ ఛానల్ ద్వారా ఈ పని జర బాగా ముందుకు పోవాలని, ఆ కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలియదు. ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి మా షాప్ అంతా గిరాకీ అంతా పోయి బయట తిరిగి పోసుకుంటున్నాం. ఇటు స్కూళ్ళు పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి తాగేది. పిల్లల దింపి తక్లీఫ్ అయిందా? ఈ చుట్టుపక్కల జనాలకు కూడా తక్లీఫ్ అవుతుందా? జనాలకు, టీ కోర్టుకు, పేరెంట్స్ కు, డ్రైవర్లకు అంతా ఇబ్బంది. తాత మరి ఇది ఎటువంటి సంగతి? ఏ రకంగా జనాలకు ఇబ్బంది అవుతుంది? ఎందుకని ఇట్లా పక్కేసి పండ పెడుతున్నారు కాంట్రాక్టర్ అధికారులు? నెల అయిపోతుంది కానీ రాత్రి వేసి సిమెంట్ సీకులు వచ్చి అల్లేటట్టు. ఈ సీకులు అల్లి ఎన్నాళ్ళు అవుతుంది? 2 నెలలు అయిపోయింది. అది అల్లి కూడా రోడ్డు బంద్ అయింది. కాలనీకి పోనీకి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటారు జనాలు, చుట్టుపక్కల జనాలు ఏమంటారు? వస్తారు చూస్తారు పోతారు, ఇది చెయ్యరా అంటే వాళ్ళు చేస్తలేరు చూస్తలేరు. రోడ్డు మంచిగా లేక తిప్పలవుతుంది. మేము డ్రైవర్లమే ఇక్కడ స్కూల్కి పిల్లలు తీసుకొస్తాం, కాకపోతే తిరిగి రావాల్సి వస్తుంది మాకు. కాంట్రాక్టర్ పడుకుండా నిద్ర లేస్తలేడా? ఏం చేస్తున్నాడు ఇక మనకు తెలియదు సంగతి. చాలా ఇబ్బంది ఉంది కదా తాతయ్య. ఇది కూడా స్కూల్ పిల్లలకైనా వచ్చిపోయే బండ్లకైనా దేనికైనా చాలా ఇబ్బందులు ఉంది. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం పెడితే వచ్చి రోడ్ కాదని కూడా తాగిన వాళ్ళు డ్రింకింగ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని గుద్దుకొని కింద పడిపోతున్నారు. ఎవరిని అడిగినా కూడా పనులు లేరని చెప్తారు. అక్కడ కనీసం ఇది చేసి కూడా అది చేసి కూడా 2 నెలలు అవుతుంది. సీకులు పెట్టి కూడా దాని మీద సిమెంట్ వేస్తే కనీసం పోవడానికన్నా దాన్ని నడవడానికన్నా అవకాశం ఉంటుంది. నడవడానికి లేకుండా కింద పడుతుంది. అలా అది వేయకుండా ఇక కింద లేచారు. ఇది ఈ కింద వేసే కంటే మీద వేస్తే అయిపోద్ది కదా, సాప్ అవుతుంది. ఆ పక్క నుంచి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, అని చాలా ఇబ్బంది అవుతుంది. కాంట్రాక్టర్ కనబడదామంటే వస్తలేడు, అడుగుదామంటే వస్తలేడు. ఆర్డర్ మందం అయింది, ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు. స్కూల్ కి ఇబ్బంది అవుతుంది. పిల్లలను తిప్పుకోవాలంటే బైక్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కార్ తీసుకొని బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ లైన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. చూడు జనాలు బోనాలు ఎత్తుకొని పోయేది ఉంటుంది, వచ్చేది ఉంటుంది. నెలల కొద్దిగా పక్కేసి పండబెట్టినట ఈ సమస్యలే జర బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. ఇక మీరు ఇట్టనే ఇక మరి ఎల్లక్క ఇల్లకినట్టు ఉంటే మాత్రం కథ ఇంకో తిరుగుంటుందని బిగ్ టీవీ కూడా గుర్తు చేస్తుంది. సుమా అధికారులు మళ్ళీ చూస్తలేరు, కాంట్రాక్టరు కనికరిస్తలేరు. ఈ రామంతపూరు రందిరబడ్డదిరో, ఈ నెల బొయ్యారము ఏడాది అవుతున్నదో. ఈ రామంతపూరు రందిరబడ్డదిరో, ఈ నెల బొయ్యారము ఏడాది అవుతున్నదో. ఇది ప్రజల ప్రాణాలకే గండవై కూసున్నదో.
వచ్చేటి పోయేటి జనాలు అయ్యో కింద పడి అయ్యో చచ్చిపోతున్నారు. అధికారులు మళ్ళీ చూస్తలేరు, కాంట్రాక్టరు కనికరిస్తలేడు.